అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు మనం వచ్చేసి క్యాంపింగ్ మాట బయట. ఇది ఏరియా వచ్చేసి క్యాంపింగ్ ఏరియా. ఇక్కడ ఒకరోజు క్యాంపింగ్ ఏరియా అంటే మీ దగ్గర టెంట్లో ఏమీ లేవు అనుకోండి, అసలు ఏమి టెంట్లో ఏమీ లేవు, టెంట్ యూజ్ చేసుకోవాలనుకుంటే 60 యాన్స్. ఒకవేళ లోపల వెనకాల మీకు చూపించిన కార్లు ఉన్నాయి చూడండి, ఆ కార్లు యూజ్ చేయాలంటే మాత్రం 1 డేకి వచ్చేసి 120 to 100 మాట. ఆ పెద్ద కార్ వచ్చేసి 160 మాట. లోపల మాత్రం కత్తిరా ఉంటుందండి, అసలు మామూలుగా కాదు, సూపర్బ్ ఉంది లోపల అయితే మాత్రం. అయితే ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే రూమ్లో వచ్చేసి ధర చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ. ఎంత అంటే ఒక్కొక్క రూమ్ వచ్చేసి ఆల్మోస్ట్ 2000 యాన్స్ 3000 యాన్స్ ఉంది ఈజీగా. సో మనం ఇక్కడ ఉండడానికి అంత అంత అది ఒక రోజు ఉండడానికి అంత ఖర్చు పెట్టడం ఎందుకని చెప్పేసి లైట్ తీసుకుని ఇక్కడ ఉంటున్నాను అనమాట. కార్ పార్కింగ్ ఉండడానికి అయ్యే ఖర్చు వచ్చేసి 10 యాన్స్ అంతే, దానికి మించి ఏం లేదండి, చాలా చీప్గా ఉంటుంది. మేము వెళ్ళే దారిలో ఇది కనిపించిందండి, జట్కా బండి. చైనాలో కూడా జట్కా బండ్లు ఉంటాయని ఇప్పుడే తెలిసింది నాకు. చూసారా, జట్కా బండ ఏంటో అండి, నాకు ఐడియా లేదు, మీరు చెప్పండి కింద. సో మొత్తానికైతే ఇది కూడా చూసాం. ఇంకా చైనాకి వచ్చిన తర్వాత మొత్తం నేను చూడనే అంటూ ఏమి లేవండి, మొత్తంగా చూసాం. అన్నయ్యతో రేంజ్లో రైడింగ్ మాట. అబ్బా భలే ఉంది నిజంగా, చాలా కాలం తర్వాత చూశాను ఇలాంటివి. ఇదిగోండి ఇక్కడ అన్నీ మేము వంటకి కావాల్సిన సామర్థ్యాలన్నీ ఆ కుక్క ఏదో మనకు తెలీదు, ఆ కూకా షాప్లో కొనుక్కున్నాం అన్నమాట. అది కొనుక్కున్న తర్వాత ఇంకా బయటికి అదే మేము ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. అది ఎక్కడైతే మేము పార్కింగ్ చేసి అక్కడ ఉంటాం అనుకుంటున్నాం ఆ ప్లేస్కి వెళ్తున్నాం. అయితే పార్కింగ్ వచ్చేసి 10 ఏళ్ళు, ఉండడానికి 10 ఏళ్ళు అంటే 20 ఏళ్ళతో మొత్తం ఉండిపోవచ్చు అన్నమాట. అక్కడ ట్రబులే లేదు. సో మీకు మొత్తం చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది నేను ఉన్న ఏరియా అన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఒక్కనే కాదు చాలామంది వచ్చారు, చాలామంది చాలా కార్లు వేసుకొచ్చారు. వెనకాల చిన్న హోటల్ మాట. అది కూడా ఒకవేళ మన కారులో వచ్చిన తర్వాత కూడా మన కారులో ఉండో ఇష్టం లేదనుకుంటే వెనకాల హోటల్లో ఉండొచ్చు. చుట్టుపక్కలంతా కొబ్బరి చెట్లు, ఇంకా చాలా బాగుందండి నిజంగా. క్లైమేట్ కూడా చాలా బాగుంది అసలు చెప్పాలంటే. ఎందుకంటే ఇలాంటి ఏరియాలో ఉండటం అప్పుడప్పుడు కుదురుద్దండి. హోటల్స్ అంటే ఎప్పుడైనా ఉండొచ్చు, కానీ ఇలాంటి ఏరియాలో ఉండటం అంటే మామూలు విషయం కాదు, దొరకవు మ్యాక్సిమం. ఇంకా బయట చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, అవి కూడా ఉండడానికి. కాకపోతే మనకు అక్కడ బాత్రూము ఇంకా ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఉంటాయి అన్నమాట అక్కడ మనకి. సో మనం బాత్రూమ్ అవి వాడుకోవచ్చు. ఇద్దరికి అంటే ఇద్దరు ఉన్నారనుకో, 2 కార్లకు ఒక బాత్రూమ్ ఇస్తారన్నమాట. సో ఆ బాత్రూమ్ మనకి కీ ఇస్తాడు, ఆ కీ మనం వాడుకోవచ్చు అన్నమాట. మొత్తం అంతా కలిపితే 20 ఏళ్ళు మనిషికి అవుద్ది. చాలా చాలా తక్కువ అండి, మామూలుగా కాదు. మళ్ళీ మనం ఒకవేళ కనుక వాళ్ళు స్పేస్ స్నానం చేయడానికి వాటికి వాడుకోవాలంటే ఇంకొక 10 ఏళ్ళు, 30 ఏళ్ళు. మ్యాక్సిమం వచ్చేసి 30 ఏళ్ళు. వాటర్ అన్లిమిటెడ్, అన్నీ అన్లిమిటెడ్, ఇంకా మామూలుగా వాడేసుకోవచ్చు అన్నమాట రేంజ్లో. ఈ చుట్టుపక్కల పరిస్థితి మాట ఎలా ఉందో చూడండి అసలు. మొత్తం అది కొండలు భలే ఉంది కదా. నిజం చెప్పండి, కొంతమంది చెప్పారు ఇక్కడ ఎదురుగుండా ఈ కొండకి క్లైంబింగ్ చేస్తారంట. ఆ క్లైంబింగ్ ఎందుకు చేస్తారంటే అక్కడ పాండ్ ఉంటుందంట, చాలా డీప్ అంట పాండ్ లోపల ఒక గృహ కూడా ఉంటుందంట. అది ఈదుకుంటే లోపలికి డైవింగ్ చేసేవాళ్ళు లోపలికి వెళ్తారు. అది స్ప్రింగ్స్ లాగా, అది చూద్దామని చెప్పేసి డ్రోన్ పెట్టి అదిగోండి ఇదే అది. ఇది చాలా డీప్ మాట, లోపల గృహ ఉంటుందంట. గృహ అంటారండి ఏమంటారో తెలియదు, ఒక కన్నం అనుకోండి పోనీ, అది ఉంటుంది అన్నమాట. అది లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్తే కానీ అది దొరకవన్నమాట. ఏవేవో దొరుకుతాయి అంట, స్టోన్స్ ఏవేవో దొరుకుతాయి అంట. అదిగోండి ఇదే ఈ ప్లేస్ మాట. ఇక్కడ డైవింగ్ చేసే వాళ్ళు వచ్చి చాలా బాగా చేసుకుంటారు. కాకపోతే నేను అనుకోవచ్చు మీరు డ్రోన్ కొంచెం దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి, సిగ్నల్ ఊరికనే పోతుందండి. మీకు అర్థమే ఉంటుంది. ఇప్పుడు నాది ఇప్పుడు తిరుగుతుంది కదండి కెమెరా, అలాగే తిరుగుతూ సిగ్నల్ పోతుంది, కాసేపు ఆగుతుంది, అక్కడ మళ్ళీ సిగ్నల్ కనెక్ట్ అవుతుంది, మళ్ళీ పోతుంది. అవి బాబోయ్, ఎక్కడి నుంచి ఎక్కడికే, ఇది 25 కిలోమీటర్లు వెళ్ళే డ్రోను. అది కూడా 25 ఎన్నండి, అబ్బా సరిగ్గా గుర్తు, 20 కిలోమీటర్లు వెళ్ళే డ్రోన్ మాట. ఇది కూడా చూడండి అసలు ఎంత 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 సిగ్నల్స్ కట్ అయిపోతుంది. ఎందుకు వచ్చిందిరా బాబు, ఇప్పుడు మళ్ళీ ఆ పైకి రొంపల్లోకి వెళ్ళాలంటే కష్టం. సో వెళ్ళలేదన్నమాట. ఇది మాట. ఇగోండి ఎన్ని కార్లు ఉన్నాయి చూసారా, ఇది మాట. మనం అయితే ఇక్కడ ఉన్నాం. చాలామంది నాకు అసలు ఇది డ్రోన్ నిజంగా అంటే సిగ్నల్ పోతుంది, ఎందుకు అర్థం కావట్లేదు. ఈ ఏరియాలో ఎగరేయకూడదో ఏంటో తెలియదు అది. ఇదిగోండి మొత్తానికి వెనకాల చూసారా వేస్తున్నారు చూడండి, అవి టెంట్లో ఇవన్నీ. ఇది ఇక్కడ బాత్రూమ్ అండి. మొత్తానికి బాత్రూమ్, బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఉంటుందండి, వాషింగ్ మిషన్ కూడా ఉంటుంది. ఇదిగోండి ఇది నేను చెప్పిన వ్యాను. ఈ వ్యాన్ వచ్చేసి 160 ఏళ్ళు అన్నమాట రోజుకి వచ్చేసి. ఇది వచ్చేసి 130 ఏళ్ళు. రెండింటికి తేడా ఉంటుందండి. లోపల మాత్రం మస్తు ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది లోపల. సో ఏంటంటే మనం అంతంత ఖర్చు పెట్టి హోటల్స్లో ఉండడం కానీ ఇక్కడ ఉండడం మంచిది. అన్నీ ఉంటాయండి, బాత్రూమ్స్ అన్నీ సంబంధించి అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. సో మనం అసలు కష్టపడాల్సిన పని లేదు. చూసారా, మీకు మామూలుగా కింద చూపిస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి కొంతమంది అయితేనేమో ఈ వ్యాన్లు వేసుకొచ్చేస్తారండి. ఈ వ్యాన్లోనే చూసి అవి చాలా వరకు రెంటేరండి, కొంట ఉండవు. కానీ కొంతమంది అయితే కొంటారు, కొనేసి ఆ వాడేసి వెంటనే అమ్మేస్తారు.
వాళ్ళని వాటిని అలా కంటిన్యూగా ఉంచుకోరమాట. సో ఏంటంటే కొనడం అమ్మేయడం అయితే 20-25 లక్షలకి అయిపోద్దండి అది. కాకపోతే అద్దె తీసుకుంటే మాత్రం నెలకొచ్చేసి 2800 యాన్లు నెలకొచ్చేసి. సో బ్రహ్మాండంగా ఉంటదన్నమాట. చూసారా ప్లేస్ మాత్రం అదిరిపోయిందండి, మామూలుగా లేదు అసల. చల్లగా ఉంది. అంటే వేడి ఎండ లేదు, ఓ పక్కన చలి లేదు. ఒక రకమైన క్లైమేట్ మాట. అంటే షేడ్‌గా ఉన్న క్లైమేట్ మాట. ఇది లోపల ఇందాక చెప్పాను చూడండి వ్యాను, ఆ వ్యాన్ లోపల మాట. ఇది 125 ఏళ్ళు, ఇది ఇంకా చిన్నది ఇది. కానీ దీనికే కింద ఒక ఫ్లోరు అది ఉండడానికే, మళ్ళీ పైన ఇంకొక ఫ్లోర్ ఉండడానికి 2 అంటే ఇక్కడ డబుల్ బెడ్ అండి. బయట ఇంకో బెడ్ ఉంది. అది ఇంకో బెడ్ ఉంది. ఇంకో బాత్రూమ్ ఉంది. అబ్బా! నేను తీసిన వీడియో క్రాష్ అయిపోయిందండి. సో ఏమనుకోకండి. ఇదండి మొత్తానికి. నేను ఈరోజు అయితే ఇక్కడ ఉంటున్నానమాట. అయితే వాళ్ళు మామూలుగా అడిగానమాట, ఫారినర్స్ వచ్చి ఉండడానికి అదేమన్నా ట్రబుల్ ఉంటుందంటే అస్సలు ట్రబుల్ ఉండదంట. చాలామంది ఫారినర్స్ వస్తారంట. తను చెప్పింది ఏంటంటే నేను రాకముందు 15 రోజుల ముందు అయితే ఫారినర్స్ వచ్చారంట. ఎక్కడి నుంచో యూఎస్ నుంచి వచ్చారంట చాలామంది. వచ్చి అక్కడ ఉన్నారంట. కానీ నిజంగా అండి భలే ఉంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. మీరు ఎలా క్యాంపింగ్లు ఎప్పుడైనా చేశారండి బయట? చేస్తే ఒకసారి నాకు కొంచెం క్లీన్గా నాకు చెప్పండి కింద ఎలా చేయాలో క్యాంపింగ్ అని. ఎందుకంటే నేను చేస్తూ ఉంటాను, కానీ ఇప్పుడొకప్పుడు ఏదో ఒకటి మిస్ అయిపోతూ ఉంటుంది నేను చేసింది అన్నిటిలోనూ. ఇది మిస్ అయ్యాను అని, అది మిస్ అయ్యాను అని చెప్పేసి ఏయో మిస్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో నేనైతే బయటికి వెళ్ళేటప్పుడు చాలా ట్రబుల్ అవుతూ ఉంటుందండి. కానీ ఒక్క విషయం అండి, లగేజ్ తీసుకెళ్ళడానికే నాకు చాలా ట్రబుల్ అవుద్దండి. మీకు ఇది తెలిసిన ఏదైనా టెక్నిక్ ఉంటే చెప్పండి. ఇదిగోండి ఇందా నేను చెప్పాను చూడండి, ఒక చిన్న పాండ్ ఉంటుంది, ఆ పాండ్లో గృహం ఉంటుందండి. గృహం ఏదో అది ఉంటుంది మాట లోపల. సో లోపలికి డైవింగ్ చేసే వాళ్ళు వెళ్తారన్నమాట. ఇవి ఆక్సిజన్ మాస్క్లు అవి పెట్టుకుని లోపలికి వెళ్తారు. చాలా డార్క్ ఉంటుందంట, కొండల లోపలికి వెళ్ళిపోద్దంట. ఈ వాటర్ వచ్చేసి న్యాచురల్ అండి. ఎందుకంటే ఇక్కడ చైనాలో ఏంటంటే అన్ని అన్యాచురల్ వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట. కానీ ఇది మాత్రం న్యాచురల్ అన్నమాట. న్యాచురల్గా ఉంటే చాలా తక్కువ ఉంటాయండి. అవి అన్యాచురల్గా అంటే వీళ్ళ మ్యాన్ మేడ్ అయితే మాత్రం చాలా ఉంటాయన్నమాట. ఇది మాత్రం చాలా తక్కువ ఉంటాయి ఇలాంటివి వచ్చేసి. సో కానీ ఇలా నేను వెళ్దాం అనుకున్నాను, కానీ ఎందుకు లేని మనకు వచ్చిన రిస్క్ అని. ఎందుకంటే మీకు ఒక పెద్ద రహస్యం చెప్తాను. నాకు ఈత రాదు. అదే పెద్ద రహస్యం. మీరు అనుకోవచ్చు, ఏంట్రా బాబు నువ్వు ఫైటింగ్లు వచ్చాయంటావు, మళ్ళీ ఇది డ్యాన్సులు చేస్తానంటావు, మరి ఈత రాకపోవటం ఏంటంటే అంతే, రాదంతే. దానికి మించి ఇంకేం చేయలేము. సో అంటే కొంచెం ఈత కొడతానండి. కాకపోతే మాత్రం అలాంటి ఏరియాల్లోకి మాత్రం ఎప్పుడు వెళ్ళను. నేను మ్యాక్సిమం వెళ్ళను అసలు వాటర్ దగ్గరికి. సో అది మాట, అందువల్ల మనకి ఈత రాదు. చూసారా ఇది ఈ ప్లేస్ మాట. ఇప్పుడే నీకు జనాలు వస్తున్నారు చూసారా. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇక్కడ ఉంటారండి. మీరు అనుకోవచ్చు అబ్బాయి కొంతమంది ఇలాగ చీప్ ఉంటుందో ఉంటారని చెప్పేసి. అక్కడ వచ్చిన కొన్ని కార్లు చూడండి, బిఎండబ్ల్యూలు, ఇంకా షౌమీ కార్లు, ఇంకా ఈ బెంజులు ఇవి కూడా ఉన్నాయి చూసారా. వచ్చే వాళ్ళందరూ ఏంటంటే జస్ట్ ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఇలాంటి నేచర్ని అనుభవించి వెళ్దామని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంతో వస్తారన్నమాట ఇక్కడికి. దాని మించి మనీనే ఒక్క దాని గురించి అయితే మాత్రం చాలా కష్టం అని చెప్పేసి. కానీ యాక్సిడెంట్లుగా ఇందులో ఒక యాక్ట్రెస్ ఉందండి ఇక్కడ. అది పక్కన సిల్వర్ కలర్, అందులో వచ్చింది ఒక యాక్ట్రెస్ మాట. తను చాలా ఫేమస్ అంట. అదే చెప్పింది నాకు, ఫోటోలు తీయకని చెప్పింది. అంటే నా ఫోటోలు బయటకు వెళ్ళకూడదు, మాకు ఏదో ఉంటాయంట కదండి వాళ్ళకి. నాకు ఇప్పుడు దాకా తెలియదు ఎందుకు ఫోటోలు బయట పెట్టరని చెప్పేసి. అంటే వాళ్ళకి ఏవో ఉంటాయంట అండి, వాళ్ళకి అదే అగ్రిమెంట్స్ ఉంటాయి మాట, లోపల బయటికి వెళ్ళకూడదు అని. చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఆ అమ్మాయి తర్వాత నాకు వీడియో తీస్తా అని చెప్పింది మనతో పాటు. సో ఖచ్చితంగా నెక్స్ట్ టైం వీడియో తీద్దాం. ఇదిగోండి ప్రస్తుతానికి ఇది వచ్చేసి మీరు అనుకోవచ్చు ఇదేంటి చేస్తుందంటే, ఇది స్నానం చేయడానికి పెట్టుకునేది ఇది ఈ ప్లేస్ వచ్చేసి. సో మనం ఇలాగ టెంట్ ఇస్తాడు మనకు ఒకటి. ఇది రెంట్ తీసుకోవాలంటే 5 ఏళ్ళు అంతే. కాకపోతే వాటరు అన్ని సప్లై చేసుకోవడానికి ఇంకో 5 ఏళ్ళు అనమాట. మొత్తం వచ్చేసి 10 ఏళ్ళు తీసుకుంటాడు అంతే. 10 ఏళ్ళు తీసుకుంటే మనకు కూడా ఉంటుంది. అంటే అది మామూలుగా అయితే లోపల వెనకాల ఉంటాయండి బాత్రూమ్స్. కాకపోతే ఇలాంటివి తీసుకుని చేయడం అంటే అదొక ఏమంటే అదో తుత్తి కదండి. సో మనం కూడా అలాగే ట్రై చేద్దామని చెప్పేసి నుంచి కష్టపడుతున్నాను. దానికి నాట్స్ వేయడానికి కూడా రావట్లేదు నాకు. ఏంటో చిన్నప్పుడు నేర్చుకోవాల్సింది, ఇప్పుడు నేర్చుకుంటే చాలా కష్టం అవుతుంది. సో వాళ్ళైతే మాత్రం బాగానే ఇస్తారండి. వీళ్ళు ఏమంటారు ఇది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేనైతే ఏం చేశాను, అందరూ కొట్టేసాను. వచ్చేసి ఆడొచ్చాము, నాన్న ఎక్కడ పడితే అక్కడ కొట్టకూడదు నాన్న అని చెప్పాడు. తర్వాత వచ్చి చెప్పాడు తను. కానీ చాలా బాగుందండి. ఇలాగ స్నానాలు చేయడానికి వీటికి. నేను స్టార్టింగ్లో వచ్చేసి లోపలికి వెళ్ళి స్నానం చేసేద్దాం రెడీ అయిపోతుంటేనో మా గర్ల్ ఫ్రెండ్ చెప్పింది మాట, ఇదిగో ఇలా చేయి బయట, ఇది అందరూ థ్రిల్గా ఫీల్ అవుతారని చెప్పేసి.
సో ఎవరికాల అలా థ్రిల్గా ఫీల్ అయ్యేదట్టు మాట. కానీ నిజంగా అండి ఆ యాక్ట్రెస్ వచ్చేసి నేను కలవడం చాలా లక్కీ అని చెప్పాలండి. ఎందుకంటే తను ఈ జర్నీలో అంతా నాతో ఉందండి. నిజంగా చెప్తున్నాను, ఆ యాక్ట్రెస్ మొత్తం జర్నీ అంతా నాతో ఉంది. ఒక్క వీడియో మాత్రం నన్ను తీనిచ్చింది. ఎందుకంటే తనకి ఏదో ఉంటాయంట కానీ ట్రబుల్స్ తను తీయలేదు మాట. బీజింగ్లో మాట లోకల్గా ఫేమస్ అయిన యాక్ట్రెస్ మాట, ఇంటర్నేషనల్ కాదు. కానీ మీకు చూపిస్తానులేండి ఆ తర్వాత. ఇది చూసారా మొత్తానికే. సో ఇలా ఉంటుందండి ఓ రేంజ్లో. సో ఇక్కడ షాంపూలే పెట్టుకోవడానికి పక్కన ఒక చిన్నది ఇస్తాడు. ఇంకా లోపల నుంచి బయటికి ఎగరపోకుండా ఉంటాయి అవన్నీ, ఇది మాట. సో నేను అనుకోలేదు అసలు ఇంత అడ్వెంచర్ ఉంటుందని చెప్పేసి బయటికి రావడానికి. ఇప్పుడైతే అది తెలుస్తుంది, ఒక రేంజ్లో ఉంది అడ్వెంచర్ అయితే వచ్చేసి. మొత్తానికైతే టెంట్ అయితే సెట్ చేస్తామండి, మామూలుగా అసలు మనతో మామూలుగా ఉండదు. కాకపోతే నేను అంతా అయిపోయింది ఉచ్చుకో అనే సమయంలో ఎవరో వచ్చేసి చెప్పారు, నాన్న లోపల పెట్టింది నువ్వు సరిపోదు నాన్న, బయట కూడా కట్టాలి లేదంటే ఎగిరిపోద్ది అంతే. నాకు ఇప్పుడు బయటకు తెద్దవుతుంది, అది కదులుతుంది. అది ఓరు నాయన ఇది ఎలా కదలకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు గట్టి గాలి వచ్చింది అనుకోండి, ఏంటంటే పరిస్థితి ఇప్పుడు ఇది ఎగిరిపోద్ది. సో ఎగిరిపోయింది అనుకోండి దాన్ని డబ్బులు కట్టాలి. అది వచ్చేసి 80 ఏళ్ళలో 60 ఏళ్ళలో 100 ఏళ్ళలో ఉంటుంది. ఇది వచ్చేసి మీరు అనుకోవచ్చు ఇదేంట్రా బాబు చిన్న బస్తాలా ఉందో 100 ఏళ్ళు అని చెప్పేసి. అది వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, ఇంకేవేవో ప్రూఫ్లు మాట ఇది అంతా వచ్చేసి. సో అదిగో తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు ఎలా కట్టాలి అని చెప్పేసి. తను ఇదిగో దానికి కట్టాడు డైరెక్ట్గా, నీకు కన్నాలు పెట్టడం ఎందుకులే అన్నాడు. అప్పుడు ఇదేదో బాగానే ఉంది కదా, కన్నాలు ఎందుకు అట్లా పెట్టుకోవడం అని చెప్పేసి దానికి డైరెక్ట్ కట్టేసి అనమాట. సో అలాగ అయిపోయింది అనమాట మొత్తానికి అయితే కట్టేసాం. ఇంకా నైట్ టైం అయితే ఇగో జనాలు చూసారు, అమ్మాయిలు చూసారు ఎలా తాగుతున్నారో. ఇంకా బయట అయితే ఇగోండి ఇంకా తాగుళ్ళే మామూలు కాదు, బీర్లు తాగేస్తారు వాళ్ళు. మీరు అనుకోవచ్చు అదేంటంటే అమ్మాయిలు బీర్లు తాగుతున్నారు అది ఇది అని చెప్పేసి, కామన్ అండి ఇక్కడ. సో బీర్ అనేది జస్ట్ కూల్ డ్రింక్లో ఫీల్ అవుతారు వీళ్ళు. సో అందరూ తాగుతారు అది. సో ఇదిగోండి వీళ్ళు మనకుంటే చూడండి, ఇది ఏదో పంటలు వేసుకునే టైప్లో. అలాగే ఇది వాళ్ళ అర్థం మన నెంబర్స్ మాట. అవతలపు ఎవరైతే కరెక్ట్గా నెంబర్ చెప్తారో వాళ్ళు తాగేయాలన్నమాట డ్రింక్ వచ్చేసి. మొత్తానికైతే ఆ అమ్మాయి విన్ అయింది. ఇంకా ఇదిగోండి ఇక పక్కన ఇవి వేపి ఇంకా ఫుల్గా తాగుళ్ళు అంతే మాట ఆటలు. ఇది అయిపోయిన తర్వాత మిడ్ నైట్ అయ్యేసరికి ఇక్కడ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టాడండి, ఓ రేంజ్లో ఉంది చూసారా. పక్కనే మాట జస్ట్ కాసేపు 5 నిమిషాలు టప పెట్టేశాడు. పెట్టేసి ఇది వాళ్ళ ఏంటది లోకల్ డ్యాన్స్ అంటే నాకు ఈ విషయం తెలీదు. తెలుసుంటే నేను ముందే పెద్ద కెమెరా పెట్టుకు రెడీగా ఉండేవాడిని. కాకపోతే ఈ డ్యాన్స్ వచ్చేసి 2-3 నిమిషాలు 4 నిమిషాలు ఉంటుంది. సో ఇప్పుడు నేను బ్యాగ్ దగ్గరికి వెళ్ళి ఆ కెమెరా తీసుకుని ఇక్కడికి వచ్చి తీసేసరికి అయితే ఆ డ్యాన్స్ అయ్యే పోద్ది. సో నేను దాని గురించి అని చెప్పేసి తీయలేకపోయినా, అంత క్లియర్గా లేదు ఏమనుకోకండి. ఇది మాకు కొంచెం అడ్జస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండో. అంతవరకు మీ రాజేష్. జై హింద్.